ఒకటి గమనించాలా, ఫర్ పాస్ట్ 2 years మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకో ఉన్నాం. ఫస్ట్ డే నుంచి కూడా ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయిపోయింది అంటే మీరు పవర్లో లేనిది, పవర్ హంగర్స్, మీరు పవర్లో లేనిది మీరు ఊహించుకోలేకపోతా ఉన్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఒకటి గమనించాలా, మీరేవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో పూర్తి చేసిండ్రా? ఆల్రెడీ 10 years పూర్తి చేసుకున్నారు. మీరు చేయలేకపోయింది చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు వి గాట్ ఎనఫ్ టైం. ఇంకా 3 ఏళ్ళు ఉంది మాకు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఓన్లీ 2 years వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఏది ఇయ్యక ఇక మా ప్రభుత్వం వచ్చేటట్టు లేదు అంటే అప్పుడు రైతు బంద్ వేసిండ్రు. ఇది గుర్తు చేసుకోవాలా. ఇవన్నీ కూడా పబ్లిక్ను హైవాష్ చేసిండ్రు. ఏమని? ఇగో దళిత బంధు, ఇగో బీసీ బంధు, ఇగో ఎస్టీ బంధు. ఏ గ్రామంలో పోయినప్పుడు ఇచ్చిండ్రా? ఇక్కడ ఏ గ్రామాలకు ఇయ్యలే, ఎక్కడ రాలే. ఒక సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి, హుజురాబాద్లో ఎన్నికల అవసరానికి అక్కడ ఇచ్చింది 100%. అదేవిధంగా గజ్వెల్, అదేవిధంగా సిద్దిపేట. అంటే ఎవరబ్బ సొమ్మిది? పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్, ప్రజలనందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వానికి. ఇలా మేము ప్రూవ్ చేసుకున్నాం. ఈ 2 years పీరియడ్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్ని గ్రామాల్లో ఇండ్లు ఇవ్వడం జరిగింది. మనం వెళ్దాం, ఎవరెవరు వస్తారో రండి. ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. మరొకటి గుర్తు చేయవలసిన అవసరం ఉంది మీకు. 10 సంవత్సరాల్లో ఇంటికి ఏ ఊర్లోనైనా కొత్త కోడలు వస్తే కొత్త కోడలు రేషన్ కార్డులో పేరు పెట్టుకునే పరిస్థితి లేకుండా రేషన్ కార్డ్స్ ఇచ్చిర్రా 10 years? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇచ్చిండ్రా? దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు బ్రహ్మాండంగా మ్యాండేట్ ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్స్లో మీరు 0. ఇలా పంచాయత్ ఎలక్షన్స్లో ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని చేసినా కరప్షన్ స్టార్ట్ చేసిందే మీరు, నాయకులను కొనుగోలు చేసిందే మీరు. గతంలో మొత్తం ఎమ్మెల్యేలను కొనిపడేసిండ్రు, డబ్బులు తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిండ్రు. ఇవాళ మీకు మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాటలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాను, దాదాపు 2-3 days నుంచి నేను వాచ్ చేస్తూ ఉన్నా.